అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ప్రస్తుతం జానీ మాస్టర్ యొక్క నేషనల్ అవార్డ్ని హోల్డ్ చేసి పెట్టారు. అంటే ఒక్కసారి ఆ నేషనల్ స్థాయికి ఎదగాలి అంటే అది చాలా కష్టం. తలుచుకుంటే రాత్రికి రాత్రి అయిపోయేది అయితే కాదు. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు హోల్డ్ చేయడం అనేది ఎలా చూడాలనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. జానీ మాస్టర్కి సంబంధించిన నేషనల్ అవార్డుని హోల్డ్ చేయడం అనేది ఎలా చూడాలి అంటారు? అంటే ఒకటమ్మా, నేషనల్ అవార్డు 2022లో వచ్చింది అవార్డు. అవును, అవార్డు రావడం, అంత స్టేజ్కి ఎదగడం అనేది మళ్ళీ ఎవరికి నా భూతం నా భవిష్యత్తు. ఎందుకంటే చాలా మందికి అరుదుగా వస్తుంది అది. ఆ అదృష్టం ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చింది. ఓకే, ఈ రోజు కేసు 5 సంవత్సరాల నుంచి ఏ రిలేషన్షిప్లు ఉన్నారో, ఏం జరిగిందో నేను ఆ కేసు కోసం వెళ్ళట్లే. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇస్ ద కోర్ట్ డిసైడెడ్ ఇస్ కోర్ట్. బెయిల్ కూడా కోర్టు వారు బెయిల్ కూడా ఇచ్చారు, అవార్డు తీసుకొని రమ్మని కూడా చెప్పారు. కాకపోతే కొంతమంది కెట్టని వాళ్ళు, కొంతమంది ఈజ్ అ డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది దీంట్లో కంపల్సరీ కుట్ర ఉందని తెలుసు. కొంతమంది మెయిల్స్ పెట్టారు నేషనల్ కమిటీకి. సార్, అంటే ఇక్కడ మరొక టాక్ అనేది నడుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దవాళ్ళు, అంటే నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ అవార్డు హోల్డ్ అవ్వడానికి రీజన్ వెనుకున్నది వాళ్ళే అని చెప్పి ఒక టాక్ కూడా కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఆ అమ్మాయి భవిష్యత్తు, అమ్మాయి ఏమంటుంది, అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే నాకు పని ఇవ్వండి, నేను పని చేసుకుంటా, నా టాలెంట్ ఉపయోగించుకుంటా, నేను డాన్సర్గా కొరియోగ్రాఫర్గా నేను బతుకుతా, అంతే తప్ప ఆయన్ని జైల్లో పెట్టేసి, ఆయన లోన్ పెట్టి, ఆయన మొత్తం టోటల్గా ఆయన జీవితం నాశనం చేసి నేను కూడా మొత్తం టోటల్గా అరుంధతి అవుతాను అన్నట్లే అమ్మాయి. అమ్మాయి అంటుంది ఏంటంటే నాకు సేఫ్టీ, నన్ను ఏమనకుండా నన్ను పని చేయించుకొనివ్వండి అని అడుగుతుంది అప్పటి నుంచి అమ్మాయి. కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ అవార్డులు క్యాన్సిల్ చేయించడాలు, చేయించడాలు ఉండదు. ఓకే, ఉండొచ్చు, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. జాని మా భార్య పిల్లలు వదిలిమని చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ జరగచ్చు. కానీ ఏది ఏమైనా దీని వెనకాతల ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని జానీ మాస్టర్ దెబ్బ కొట్టడానికి ఒక పెద్ద కుట్రే జరుగుతుంది. త్వరలోనే అన్నీ కూడా పెడతాను కూడా. అంటే జానీ మాస్టర్ కి అసలు బెయిల్ వచ్చింది కూడా ఈ అవార్డు తీసుకోవడానికి మాత్రమే. సో ఈ అవార్డు క్యాన్సిల్ అయింది కాబట్టి జానీ మాస్టర్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని పోలీసులు పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి? అది అత్యుత్సాహం అంటారు. ఇప్పుడు పోలీసులు అదే అంటే ఇది అంత బ్యాక్గ్రౌండ్ అంతా డ్రామా నడుస్తుంది. ఇప్పుడు బెయిల్ ఆల్రెడీ బెయిల్ నుంచి విడుదల కాలే. ఒక్కటి ఆయన నిబద్ధత ఒకటి ఆలోచించాల. బెయిల్ వచ్చింది, గబగబా బయటకు వచ్చేది. ఆయన ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యిందో ఆయన జైల్లోనే ఉండిపోయాడు. మెమో ఇస్ ఫైల్డ్ ఏమని, నాకు అవార్డు ఓల్డ్లో పెట్టారు కాబట్టి నేను నాది విత్డ్రా చేసుకుంటున్నా, అంటే నేను వెళ్ళట్లేదు, క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ఉండిపోయాడు. రెగ్యులర్ బెయిల్ రన్నింగ్, రెగ్యులర్ బెయిల్ వేసుకుంటున్నాడు. అంటే ఆయన నిబద్ధత ఉందా, ఇది అత్యోహం ఉందా చెప్పండి? ఇప్పుడు పోలీసు వాళ్ళు గబగబా పిటిషన్ వేసేసారు ఇవాళ. అంతకుముందే మెమో ఫైల్డ్, మేము రావట్లేదు, నేను ఇది బెయిల్ నేను ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ క్యాన్సిల్ అయిందని చెప్పేసి చెప్తున్నా. ఇవన్నీ కూడా ఎక్కడో ఒక కుట్ర కోణం జరుగుతుంది, ఒక భారీగానే జరుగుతుంది. ఝాన్సీ గారు చెప్పినట్టు నడుస్తుంది. ఝాన్సీ గారు ఏదైతే పేర్లు చెప్తున్నారో అవన్నీ ఏదో జరుగుతుంది. మెయిల్ పెట్టిన వాళ్ళు ఎవరు, అక్కడ మెయిల్ ఎవరైతే బెయిల్ వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ చేయడానికి చేసిన వాళ్ళు ఎవరు త్వరలోనే బయటకు వస్తాయి. కానీ ఏంటంటే ఇది ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు, ఇండస్ట్రీకి మంచి పరిణామం కాదు. ఇది ఈరోజు జానీ మాస్టర్ గారు అవుతారు, రేపు ఇంకొక హీరో అవుతారు, లేకపోతే ఇంకొకరు అవుతారు. ఇది మంచి పరిణామం కాదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్, అంటే ఇప్పుడు జానీ మాస్టర్ డ్రైవర్ కి అలానే ఈ అమ్మాయికి విక్టిమ్ కి సంబంధించిన ఒక ఆడియో కాల్ అనేది లీక్ అయింది. వరుసగా వస్తున్న ఆడియో కాల్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి తనని ఎలాగైనా రప్పించుకోవాలన్న ప్రయత్నాలు చాలా వరకు చేసింది. 1 year గా వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీకి తెలుసు, అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏంటో, ఆ అమ్మాయి ఎవరో, ఏంది ఏంటో అన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఏంటంటే కేసు చట్టాలు చెప్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. త్వరలోనే మొత్తం టోటల్గా సర్టిఫికెట్లు ఏంటి, ఫేక్ సర్టిఫికెట్లు ఏంటి, ఎవరెవరు ఏంటి, మొత్తం అన్నీ బయటపడతాయి.
దానికోసం మనం ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు Yes. మనం డిస్కస్ చేయకూడదు. అవార్డు క్యాన్సిల్ అవ్వటం, అవార్డు ఏదైతే ఓల్డ్లో పట్టడానికి కొంతమంది ఛాంబర్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆయనకి దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నాలు నేషనల్ లెవెల్లో ప్రయత్నాలు చేసి ఆపారు. కానీ ఒకటి మాత్రం చెప్తా, అవార్డు గ్రహీత జానీ మాస్టర్ ఇండియాలో డ్యాన్స్ కోసం అండ్ కొరియోగ్రాఫర్ కోసం ఆయనకి అవార్డు వచ్చింది. ఈ ఆపినవాడు ఓడిపోయాడు తప్ప ఈ తీసుకున్నవాడు గెలిచాడు. జైల్లోనైనా తీసుకున్నవాడు గెలిచాడు. ఎందుకంటే ఆయన టాలెంట్కి అవార్డు వచ్చింది. నువ్వు కావాలని అవార్డు ఆపావు, ఆపిన ఓడిపోయావు. కానీ ఆయన జైల్లో ఉండి ఆయన బెయిల్ వచ్చినా, నాకు ఇది అవార్డు బెయిల్ వచ్చినా కూడా ఐఎమ్ రెస్పెక్ట్, నేను అట్లా హోల్డ్ చేస్తాను, నేను నిజాయితీ నిరూపించుకుని వచ్చే నేను అవార్డు తీసుకుంటానని ఆయన జైల్లో ఉండిపోయాడే. ఆయన నిజాయితీకి ఆయన గెలిచాడు. ఎవరైతే ఆపాలని ప్రయత్నం చేసిన సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు మూర్ఖులు వాళ్ళు ఓడిపోయారు. ఇది మాత్రం వాళ్ళకి చెంపదెబ్బ అని మాత్రం నేను చెప్పగలను. సార్, అంటే జానీ మాస్టర్ యొక్క అవార్డ్ ని హోల్డ్ చేపించడం వల్ల, క్యాన్సిల్ చేపించడం వల్ల ఎలాంటి లబ్ధి పొందుతారు తన ప్రత్యర్థులు? ఏముండదు, మన ఏమంటారు, ఆనందం పొందుతారు. కొన్ని ఇంకా ఉన్నాయి, చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి, త్వరలోనే చెప్తాం. షాకింగ్ నిజాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఒక షాక్, అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది జానీ మాస్టర్ గారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ గా అన్ని బయటకు వస్తాయి. అందాక మనం వెయిట్ చేసి చూడాలి. సార్, సినీ ఇండస్ట్రీలో ఈ విధంగా అవసరానికి వాడుకొని రిలేషన్స్ కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత విడిపించుకోవడం కోసం ఇలా కేసులు పెట్టడం, లేదంటే డబ్బుల కోసం కేసులు పెట్టడం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆడపిల్లకు ఉండాలి. నీ టాలెంట్ కోసం, నీ మాన ప్రాణాలు తాగడ పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఆ అమ్మాయికి ఉండాలి బుద్ధి. ఆ అమ్మాయి ఎవరైనా అడిగాడు అనుకో చెప్పుతో కొట్టాలా. కొట్టకుండా నువ్వు వచ్చి 5 సంవత్సరాలు నువ్వు రిలేషన్షిప్లో ఉండి మళ్ళీ వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగిందంటే అది న్యాయం అనరు, అన్యాయం అనే అంటారు. కనుక చాలా ఉన్నాయి. అన్నింటి కోసం నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడున్న డిస్కషన్లో ఇప్పుడు ఈ ఓన్లీ జస్ట్ దీనికోసమే మాట్లాడతాను. సార్, ఫైనల్ గా మీకు సినీ ఇండస్ట్రీలో చాలా మంచి అనుభవం ఉంది. అంటే ఒక్కసారి నేషనల్ అవార్డు హోల్డ్ అయ్యింది అంటే తిరిగి మళ్ళీ తినకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా, లేదంటే అది ఎప్పటికీ అట్లా హోల్డ్ అని ఉంటుందా? ఎంతలోగా క్లియర్ అవ్వచ్చు? అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఇంకొక అన్ని కూడా మీకు త్వరలోనే చెప్తాను. అన్ని కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.